సంక్రాంతి సందర్భంగా స్వీట్ క్రాకర్స్ చేసి చూపిస్తున్నాను. స్వీట్ క్రాకర్స్ ఏంటి అనుకుంటున్నారో ఒకసారి వీడియో చూసేయండి. కళాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసి బొంబాయి రవ్వ ఒక కప్పు వేసుకోవాలి. బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరి ఇప్పుడు ఒక కప్పు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, కొద్దిగా జీడిపప్పు వేసి ఇది కూడా వేయించి రెండు కలిపేసుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకోవాలండి. ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు మైదా పిండి ఒక కప్పు, ఒక స్పూన్ బొంబాయి రవ్వ, చిటికెడు సాల్ట్, 2 స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసి చపాతీ ముద్దలా కలుపుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నూకది వేపేసుకున్నాం కదండి, అరకప్పు పంచదార వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాకర్స్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు పిండి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీల్లా చేసుకొని ఒక కప్పు తీసుకొని రౌండ్ షేప్ ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు నూక మిశ్రమం మధ్యలో పెట్టుకొని ఇలా కుర్చీళ్ళ తీసుకోండి. ఇలా కుర్చీళ్ళ చేయడం వల్ల మంచి షేప్ అనేది వస్తుంది. ఇదే ప్రాసెస్ జిల్లేడికాయలు చేస్తారు కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్ అయినప్పుడు ఇది వేసేసుకోవాలి. ఇది మంచిగా రంగు వచ్చిన తర్వాత వేయించేసుకొని తీసి 6 రోజులు స్టోర్ అనేది ఉంటుంది. ట్రై చేయండి.